ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సిద్ధమవుతున్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహం గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్స్గా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగడానికి ప్రభుత్వం ఎలాంటి ప్లాన్ ఫాలో అవుతుందో అర్థం చేసుకోవడం మనకు చాలా చాలా ముఖ్యం. ఇది కేవలం ఒక టాపిక్ కాదు, ఒక రకంగా ఇది మనకొక పరిపాలనా పాఠం, సరేనా? మనం ఈ స్ట్రాటజీని ఒక బిల్డింగ్ లాగా చూద్దాం. ఫస్ట్ అసలు లక్ష్యమేంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని నిలబెట్టే 4 పిల్లర్స్ అంటే డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్, ఇంకా గవర్నెన్స్, వీటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఈ ఫ్రేమ్వర్క్ మనకు మొత్తం పిక్చర్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. సరే, మరి మన మొదటి అడుగు ఏంటి? ఒక అడ్మినిస్ట్రేటర్గా ఫీల్డ్లోకి వెళ్ళాక మనం ఫేస్ చేసే అతి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? అదే ప్రాంతీయ అసమానతలు. అంటే కొన్ని ఏరియాలో చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంటే కొన్ని వెనకబడిపోవడం. ఈ గ్యాప్ని తగ్గించి స్టేట్లోని ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడమే ఈ మొత్తం స్ట్రాటజీకి గుండకాయ లాంటిదనమాట. మరి ఈ సమానత్వాన్ని ఎలా తీసుకురావాలి? ఇక్కడే మన ఫస్ట్ పిల్లర్ ఎంటర్ అవుతుంది, వికేంద్రీకృత అభివృద్ధి. సింపుల్గా చెప్పాలంటే పవర్ని, ఇన్వెస్ట్మెంట్స్ని, జాబ్స్ని అన్నిటినీ ఒకే చోట కాకుండా రాష్ట్రం మొత్తం పంచడం. గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క ప్రిన్సిపల్ మీదే మొత్తం స్ట్రాటజీ నిలబడి ఉంది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనకు రాజధాని అమరావతి ఒక్కటే, కరెక్టే, కానీ ఎకనామిక్ గ్రోత్ని మాత్రం 3 వేర్వేరు జోన్లుగా డివైడ్ చేశారు. ఇది చాలా స్మార్ట్ మూవ్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఒకచోట నుంచి జరిగినా ఎకనామిక్ యాక్టివిటీ మాత్రం రాష్ట్రం నలుమూలలా జరుగుతోంది. ఓకే, ఈ టేబుల్ చూడండి ఒకసారి. రాష్ట్రాన్ని 3 ఎకనామిక్ జోన్స్గా విడగొట్టారు. నార్త్లో విశాఖ, సెంట్రల్లో అమరావతి, సౌత్లో తిరుపతి, రాయలసీమ. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి రీజియన్కి దాని సొంత ఎకనామిక్ హబ్, దాని సొంత డెవలప్మెంట్ ప్లాన్ ఉంటుంది. ఇది ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడమే కాదు, లోకల్ నీడ్స్కి తగ్గట్టుగా పాలనను మార్చుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సరే, డెవలప్మెంట్ని డిసెంట్రలైజ్ చేయాలంటే ఏం కావాలి? కనెక్టివిటీ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి. అందుకే మన సెకండ్ పిల్లర్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఫోకస్ చేస్తుంది. ఇది అచ్చం ఊరికి నగరానికి మధ్య బ్రిడ్జులు కట్టడం లాంటిది. మరి గవర్నమెంట్ దీన్ని ఎలా చేస్తోందో చూద్దాం రండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీలో ఒక క్లియర్ ప్యాటర్న్ ఉంది, గమనించండి. స్టెప్ 1, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్టులతో కనెక్టివిటీని పెంచడం. స్టెప్ 2, ఆ కనెక్టివిటీని వాడుకుని ఇండస్ట్రియల్ హబ్స్ క్రియేట్ చేయడం. ఇక స్టెప్ 3, వీటికి కావాల్సిన ల్యాండ్ పూలింగ్ లాంటి స్మార్ట్ పద్ధతులతో సేకరించడం. చూసారా ఎలా ఒకదానికొకటి లింక్ అయిందో? ప్రతి స్టెప్ నెక్స్ట్ స్టెప్కి దారితీస్తుంది. సరే, రోడ్లొచ్చాయి, ఫ్యాక్టరీలొచ్చాయి, కానీ అంతటితో సరిపోదు కదా. ఈ డెవలప్మెంట్ రేస్లో ఎవ్వరూ వెనకబడిపోకూడదు. అందుకే మన మూడో పిల్లర్ కంప్లీట్గా వెల్ఫేర్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది సమాజంలో ఉన్న పేదవాళ్లకి ఒక సోషల్ సేఫ్టీ నెట్ ఇవ్వడం లాంటిది. ముఖ్యంగా రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లో ఉన్న వాళ్లకి ఇదొక పెద్ద భరోసా. ఈ నంబర్ చూడండి ఒకసారి, 64 లక్షలు. ఇది జస్ట్ ఒక ఫిగర్ కాదు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల కుటుంబాలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ద్వారా అందుతున్న భరోసా ఇది. ఒక గవర్నమెంట్ స్కీమ్ ఎంత పెద్ద స్కేల్లో ఎంతమంది జీవితాల్ని మార్చగలదు చెప్పడానికి ఇదొక పవర్ఫుల్ ఎగ్జాంపుల్. ఈ సంక్షేమం అనేది కేవలం పెన్షన్స్తోనే ఆగిపోలేదు. ఇక్కడో మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉంది. ఒకవైపు రైతు భరోసాతో ఫార్మర్స్కి సపోర్ట్, మరోవైపు నాలెడ్జ్ సిటీలతో యూత్కి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, ఇంకోవైపు ఎన్టీఆర్ భరోసాతో వృద్ధులకు, వికలాంగులకు అండ. అంటే రైతుల నుంచి స్టూడెంట్స్ వరకు సమాజంలోని ప్రతి సెక్షన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కంప్లీట్ సేఫ్టీ నెట్ కొడుతున్నారు. ఓకే, ఇక మనం లాస్ట్ అండ్ ఫైనల్ పిల్లర్కొచ్చేసాం, గవర్నెన్స్. ఎంత మంచి ప్లాన్స్ వేసినా అవి కరెక్ట్గా జనాల్లోకి వెళ్లకపోతే వేస్ట్ కదా. సో అందర్నీ కలుపుకుని గవర్నమెంట్ సర్వీసులను ఈజీగా అందరికీ చేరేలా టెక్నాలజీని, కొత్త పాలసీలను ఎలా వాడుతున్నారో చూద్దాం. ఇక్కడ 2 సూపర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఒకవైపు వాట్సాప్ లాంటి సింపుల్ టెక్నాలజీని వాడుకుని జనం కంప్లైంట్స్ తీసుకుంటున్నారు. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ సప్లాన్స్కి చట్టబద్ధత కల్పించి ఆ కమ్యూనిటీస్కి బడ్జెట్లో వాళ్ళ వాటా కరెక్టుగా అందేలా చూస్తున్నారు. అంటే చిన్న టెక్నాలజీ నుంచి పెద్ద చట్టాల వరకు ప్రతిదీ ప్రజలను పాలనలో ఇన్వాల్వ్ చేయడానికే అన్నమాట. ఓకే, ఈ మొత్తం స్ట్రాటజీని మనం అనలైజ్ చేశాం. ఇప్పుడు
ఇది నా ఫైనల్ క్వశ్చన్. ఇది ఒక ఎండింగ్ కాదు, మీ ప్రిపరేషన్కు ఒక స్టార్టింగ్ పాయింట్. ఈ ప్లాన్ అంతా పేపర్ మీద అద్భుతంగా ఉంది. సరే, ఇప్పుడు ఒక ఆఫీసర్గా మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు దీన్ని రియాలిటీలోకి తీసుకురావడంలో మీరు ఫేస్ చేసే అతిపెద్ద ఛాలెంజ్ ఏమై ఉంటుంది? పొలిటికల్ ప్రెజరా? ఫండ్స్ సరిపోకపోవడమా? లేకపోతే జనాల నుంచి సపోర్ట్ లేకపోవడమా? దీని గురించి ఆలోచించండి. దీనికి సమాధానం మీ మెయిన్స్ పేపర్లో రాయడానికి రెడీగా ఉండాలి. ఆల్ ది బెస్ట్.